అరే మావా బ్రోస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నచ్చినైతే కింగ్ అని, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ నచ్చినట్లయితే హిట్ మ్యాన్ అని, సూర్య ఇన్నింగ్స్ నచ్చినట్లయితే స్కై అని కామెంట్ చేయర్రి. అలాగే ఈ వీడియోని గట్టిగా లైక్ కొట్టు మావా బ్రోస్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. ఇక మొదలెడదామా? అరే ఎట్లుంది భయ్ అయ్యారు? చిన్నస్వామికి వచ్చి 14 ఓవర్ల మ్యాచ్ గెలిచేసి ఓ పోజ్ కొట్టా. ఇప్పుడేమైంది? ఇప్పుడు మీ హోమ్ గ్రౌండ్ కి వచ్చి మిమ్మల్ని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేసా. ముందే చెప్పా కదా మీపై రివెంజ్ అంటే మామూలుగా ఉండదని. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే విరాట్, మీ టైం బాగుంది కాబట్టి మ్యాచ్ గెలిచారు, లేకపోయింటే వట్టిగానే పిసికి పడేసే వాళ్ళము. అయినా పాయింట్స్ టేబుల్ లో మీకు మాకేం తేడా, ఇద్దరికి ఒకే పాయింట్లు. మాకన్నా కాస్త మీకు కొంచెం నెట్ రన్ రేట్ ఎక్కువ, అది తప్ప ఆర్సీబీ ఈక్వల్ టు పంజాబే. అరే సూపర్ విరాట్ అన్న, నేను సాల్ట్ హ్యాండ్ ఇచ్చా, నువ్వు పడికల్ మాత్రం మ్యాచ్ వట్టిగానే ఫినిష్ చేశారు. అరే పడికల్లో ఇంతగానం ఫైర్ ఉందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 2 సీజన్ల నుంచి తుస్ అవుతున్న పడికల్ ఒక్కసారి ఆర్సీబీకి అడుగు పెట్టాక రూపురేఖలే మారాయి. అరే జస్ట్ 35 బాల్స్ కి 60 రన్స్ కొట్టిండు, 170 స్ట్రైక్ రేట్ తో. ఇక విరాట్ అన్న గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. 50 బాల్స్ లో 75 రన్స్ కొట్టిండు, మ్యాచ్ ని వంట చేత్తో గెలిపించిండు. నువ్వైతే తోప్ తుర్మే విరాట్ అన్న. అరే కింగ్ మజాకా, లేకపోతే హోమ్ గ్రౌండ్ ఆడిపోతే అవే గేమ్స్ లో ఎలా వదులుతాం అనుకుంటున్నారు? హోమ్ గ్రౌండ్ లో కలిసి రాకపోవచ్చు, కానీ అవే గేమ్స్ లో మాత్రం బాగా కలిసి వస్తుంది. అరే ఆడిన 5 మ్యాచ్లకి 5 మ్యాచ్లని వట్టిగానే ఫినిష్ చేశాము. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఎట్లుందో ధోని అన్న, మీపై అయితే ఏ విధంగా రివెంజ్ తెచ్చుకున్నాము. ఫస్ట్ మ్యాచ్ మీరు మీ హోమ్ గ్రౌండ్ లో గెలిస్తే, ఇప్పుడు మా హోమ్ గ్రౌండ్ లో మేము గెలిచాము. అది ముంబై అంటే. అరే మీరన్నా మమ్మల్ని చిత్తు చేయలేదు, మేమైతే మిమ్మల్ని చిత్తుగా ఓడించాం. ముంబై అంటే ఫ్లవర్ కొట్టివా, వైల్డ్ ఫైర్. చూసావు కదా, 20 ఓవర్స్ కి జస్ట్ 165 రన్స్ ఇచ్చాము. మేమైతే 9 వికెట్ల తేడాతో మిమ్మల్ని చిత్తు చేశాం. అరే చాలండి భయ్య పాండే, మీ దగ్గర ఉన్న బ్యాటింగ్ బౌలింగ్ లైన్ అప్ మా దగ్గర ఏమైనా ఉందా? మా దగ్గర ఉన్న బ్యాటింగ్ పిల్లగాళ్ళు అయితే ఒక్కడు కూడా ఫామ్ లో లేదు. పవర్ ప్లే లో అయితే కనీసం 6 ఓవర్లకి 60 కొట్టే నాదుడే లేదు. మా పిల్లగాళ్ళకి అదే ఫామ్ లో ఉంటే మిమ్మల్ని ఇక్కడ చిత్తు చేసే వాళ్ళము. అయినా ఈ సీజన్ మాకు కొంచెం కూడా కలిసి రావట్లేదు. పోతే పోంతి, నెక్స్ట్ సీజన్ తీసుకుంటాం. అరే రోహిత్ అన్న, ఏం కొట్టినావు? సిఎస్కే బౌలర్లు అయితే సావా కొట్టినావు. జస్ట్ 45 బాల్స్ కి 76 రన్స్. నీ అవ్వ 6 6 4 4 170 స్ట్రైక్ రేటు. అరే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే కదా, పవర్ ప్లే లో దంచి కొడితే మ్యాచ్ వారు 1 సైడ్ అవుతుందని. ఇప్పుడు చూసావు కదా, నువ్వు రన్స్ కొట్టే పాటికి సిఎస్కే ని బత్తా జ్యూస్ పిసికినట్లు పిసికి పడేసా. అరే హిట్ మ్యానా మజాకా, లేకపోతే ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు ఏం కలిసి రావట్లేదు. ఫైనల్ గా మన హోమ్ గ్రౌండే కలిసి వచ్చింది. ఏ విధంగా దంచి కొట్టానో, జస్ట్ 45 బాల్స్ కే 76 రన్స్. ఆ 75 రన్స్ లో 6 6 4 4. హిట్ మ్యాన్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే మింగుడే. అరే రోహిత్ బాయ్, ఈ స్కై మన తక్కువ, జస్ట్ 30 బాల్స్ లోనే 70 రన్స్ కొట్టా. 6 4 5 6 220 స్ట్రైక్ రేటు. నీ అవ్వ చూసా కదా, 6 కావాలంటే 6, 4 కావాలంటే 4. ఏ విధంగా దంచి కొట్టాను. శుక్లా బాయ్ అంటారా బాబు, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తా. అరే ఫస్ట్ లో అన్ని మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఏ విధంగా కంబ్యాక్ ఇస్తున్నాము. నీ అవ్వ 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మ్యాచ్లు వరుసగా గెలిచిన. అరే వచ్చిన వాళ్ళని వచ్చినట్లే తొక్కుకుంటూ పోయి ముంబై పవర్ ఏంటో చూపించాలి. ఇక ముంబైని ఆపడం అంటే అడవిలో ఉన్న సింహాన్ని ఆపడమే. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.